హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు టైం ఎంత అయింది? బ్లాగ్ ఎక్కడ మొదలైంది, ఎక్కడ ఎండ్ అయింది? అయ్యా ఈ బావా, నేను జుట్టుతో ఎలా ఉన్నానంటే అరుంధతి సినిమాలో ఆటో వాడు ఉంటాడు సార్, జుట్టు అని తిరగబుసుకుని దెయ్యం రండి నేను దింపుతాను నాతో వస్తే అరగంట రా తీసుకుపోతా అన్నట్టుగా సేమ్ అలాగే ఉంది. సో అయితే ఇంకా బ్లాగ్ లోకి వెళ్తే అను ఏమో అట్లకైతే పోసింది. ప్రిన్స్ అమ్మకి బాగా హెడ్ ఎక్ అని స్కూల్లో ఏడుస్తుంటే తీసుకొచ్చేసాను. ఇందాక లైవ్ జరిగేటప్పుడు చాలా మంది చూసే ఉంటారు కదా. ప్రిన్స్ అమ్మ అడుగుతుంది, మా అమ్మ చేతితో వేసిన అట్టే కావాలి నాకు అని అంటే, అందిరా నేను వేస్తానన్నా కానీ వద్దు పాప మమ్మీ వేసింది కావాలి అంది. సో అట్లకైతే రెడీ చేస్తున్నాము. చట్నీ అయితే రెడీ అవుతుంది. ఇప్పుడు మా ఆవిడ నాకు చట్నీ ఎలా చేయాలి ఏంటి అనేది నేర్పుతుంది అనమాట. పర్టికులర్ గా రేపటి నుంచి మాక్సిమం ఇంట్లో మేమే టిఫిన్ వేసుకునేటట్టుగా పొద్దున్నే లేచి నేను చట్నీ అవన్నీ రెడీ చేసేద్దాం అని అనుకుంటున్నాను. ఇకపోతే ఈరోజు మా ఆవిడగా ఒక్క నిమిషం బాయ్ ఉండండి, ఒక్క నిమిషం ఉండండి. జుట్టు ఏంటో ఏంటో ఇలా అయిపోతుంది. బావా, ఈ రోజు మా ఆవిడ్ని చూస్తుంటే నాకు ఎంత గర్వంగా ఉందో నేను మాటలో చెప్పలేను అనమాట. అరే నిజంగా మాటల్లో చెప్పలేను. దీనికి ఎవరైనా సరే శభాష్ అనాల్సిందే. 5 గంటలు లైవ్ చేసింది అనమాట. ఈరోజు 5 గంటలు అలుపు సొలుపు లేకుండా గొంతు నొప్పి అంటలా, నడువు నొప్పి అంటలా, కాలు నొప్పి అంటలా 5 గంటలు లైవ్ చేసిందంటే అసలు మామూలు విషయం కాదు. 3 గంటలు సినిమా థియేటర్లో బాగోపోతే బోర్ కొడుతుంటే పిచ్చెక్కుతా ఉంటుంది, నిద్ర వచ్చేస్తా ఉంటుంది. అలాంటిది లైట్ల ముందు కూర్చొని 5 గంటలు అందరికి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా మాట్లాడుతుందా ఉంటుందంటే, ఒక పురాతన ఇల్లు ఉంటుంది చూసారా, తాటాకులు ఇల్లు, దానికి నిట్టాడు అంటారు చూసావా, అలాగా మా ఫ్యామిలీలో మా ఆవిడ ఒక బ్యాక్ బోన్, ఒక నిట్టాడు లాగా అనమాట. ఈ ఫ్యామిలీ అనే ఇంటికి ఒక నిట్టాడు అనమాట. ఒక అబ్బాయితో నేనేం తక్కువ కాదు, నేను సమానం, దేంట్లో అయినా సరే, కష్టపడటంలో అయినా సరే, దేంట్లో అయినా సరే నేను సమానం అనేది అట్టుగా ఉంటుంది అనమాట. ధీటుగా ఉంటుంది మా ఆవిడ నాకు సపోర్ట్గా, అంత పోటాపోటీగా ఉంటుంది. ఇది ఎక్కడ చెప్పడానికి అయినా సరే నేను ఇంత కూడా ఆలోచన, అంత గర్వంగా ఉంటుంది అనమాట. గ్రేట్. సో ఈరోజు మా ఆవిడ ఏమేమి సేల్ చేసిందో చూపిస్తారా బావా? ఇది మనం గర్వపడే సమయం బావా. అదే చూపిస్తాను చూడండి, అందరూ ఆశ్చర్యపోతారు. అంటే తను అంత ఇంట్రెస్ట్ అనమాట. అంటే ఇవన్నీ ఈరోజు సేల్ చేసింది అనమాట. ఈ 5 గంటల్లో ఇవన్నీ ఈరోజు సేల్ చేసింది. ఇవన్నీ పార్సిల్ చేయాలి. అందుకే ఇవన్నీ ఇలా ఎందుకు పేర్చాము అంటే, మేము చూసి గబాన్ డ్రెస్ పిక్ చేసి కవర్లో పెట్టడానికి ఈజీగా ఉండేటట్టుగా ఇలా సర్దుకున్నాము. మీరు కూడా అందరూ శభాష్ అను అని చెప్పి ఖచ్చితంగా కామెంట్ చేయండి. మా మీద ఏమాత్రం అభిమానం ఉన్నా, మా ఆవిడ మీద ఏమాత్రం అభిమానం ఉన్నా సరే నాకు చాలా ప్రౌడ్గా ఉందన్నమాట. మంచి ఛాలెంజ్ అనమాట. సో మీరు ఇంకా దీనికి నాకు సంబంధించిన నెగిటివ్ కామెంట్లు పెడితే పెట్టుకోండి. కానీ ఇలాంటి సందర్భంలో మనం పెళ్లి చేసుకున్న భార్యని పొగడాల్సిన టైంలో మనం పొగటంలో ఏమాత్రం ఆలోచించకుండా పొగడాలి. అప్పుడే వాళ్ళు చేసిన కష్టానికైనా సరే, దేనికైనా సరే, మనం ఏదైనా పని చేసి దానికి ప్రతిఫలం అనేది లేకపోతే మనం ఎలా చేయమో, అలాగా వీళ్ళు చేసిన దానికి మనం ఆ మాత్రం గుర్తింపు ఇవ్వకుండా వదిలేసామంటే వాళ్ళు నెక్స్ట్ టైం ఏదైనా చేయాలంటే వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎందుకు ఎంత చేసినా గుర్తింపు ఉంటుంది, ఇంట్లో అవసరం అన్నట్టు అయిపోద్ది. సో గ్రేట్ కోతి నువ్వు. ఎంతమంది చూస్తున్నా, కొన్ని వేల మంది మధ్యలో చెప్తున్నాను అనమాట. మా ఆవిడ గ్రేట్, మా ఆవిడ ప్రౌడ్. మా ఆవిడ నేను చేసుకున్నందుకు నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను అనమాట. అది ఏం సాధించారో నా లైఫ్ లో అంటే కనుక ఇదే చెప్తాను, నేను మా ఆవిడ ప్రేమ సాధించాను అని. చాలా హ్యాపీగా ఉంది బావా. 5 గంటలు బావా, ఎవరు బావా అసలు ఇది చాలా కష్టమైన విషయం బావా. 5 గంటలు ఆ స్టూల్లో కూర్చొని ఎవడరా చేసేది? అది సిమ్ లో పెట్టే బావా. సరేనండి. ఇంకా సో పోతే ఇంకా అట్ల విషయంలోకి వచ్చేస్తున్నాను అనమాట. మా ఆవిడ నన్ను పెళ్లి చేసుకోవటమే నాకు చాలా గొప్ప విషయం అనమాట. అంత చదివిన అమ్మాయి నన్ను పెళ్లి చేసుకోవటం అనేది నేను అవన్నీ ఎప్పుడో చెప్పేసాను. బిజినెస్ పరంగా ఈరోజు 5 గంటలు అందరూ లైవ్ స్టార్ట్ చేసిన తర్వాత వెళ్ళిపోతున్నారు, వస్తున్నారు, ఆ పని చేసుకుంటున్నారు, వెళ్తున్నారు. వామ్మో ఇంకా ఉన్నావా? వెళ్తున్నారు, వస్తారు. వామ్మో ఇంకా లైవ్ అవ్వలేదు. వామ్మో అక్క నువ్వు గ్రేట్ అక్క, అక్క నీకు దండం పెడతానక్క, అంత ఏంటి అంత ఓపిక ఏంటి అది. సో అలాగే చెయ్యాలి అన్న ఒక్క పాయింట్ మైండ్లో ఉంటే చాలండి, ఏదన్నా చేయొచ్చు. నిదర్శనం మా ఆవిడ అనమాట. ఇంక చాలేరా మీ ఆవిడ భజన అంటారా? ఎంత చేసినా కానీ తక్కువేనమాట. అది చాలా మంది పందొంగలు ఉంటారు ఇంట్లో. నేను వచ్చాను, భార్య అయినా, భర్త అయినా, అన్న అయినా, తమ్ముడైనా, తండ్రి, తల్లి ఎవరైనా సరే చాలా మంది పందొంగలు ఉంటారు, పని తెప్పించుకోవాలి అని. మనం చేయలేని పరిస్థితిలో ఉన్నాగా నేను చేయగలను, నేనే చెయ్యాలి, నాకు తప్పదు అని ముందుకు వస్తారు సవా, వాళ్ళు గ్రేట్. మా ఆవిడ గ్రేట్ అనమాట. అది. సో ఈరోజు మా ఆవిడ నాకు ఎగ్గట్లు, ప్రిన్స్ అమ్మకి నార్మల్ ఎట్లు అనమాట. చట్నీ అయితే ఈరోజు తను నాకు చూపించేది, రేపటి నుంచి నేనే చేస్తాను చట్నీ. రేపు నుంచి డిఫరెంట్ టిఫిన్లని ప్లాన్ చేసుకుంటున్నాము. దేవుడి దయ వల్ల అవి చెయ్యాలి. ఎందుకంటే రేపు నుంచి అవి నా చేతుల్లో అవ్వాలన్నమాట.
సో ఇంత చేస్తున్నాక నేను ఎంతో కొంత నా తరపున ఇంకొంచెం ఎక్కువ చేయాలి. సో రేపటి నుంచి మొదలు పెడతాను అనమాట. మా ఆవిడ నాకు ఇంత చేస్తున్నందుకు నేను ఏం తిరిగి చేస్తున్నాను ఎదురు అనేది రేపటి నుంచి చూడండి. నేను అంత చేయడానికి కూడా నా బ్యాక్ బోన్ మా ఆయనే అండి. మా ఆయన సపోర్ట్ చేయలేకపోతే నేను అంత ఉండను. నేను అంత లైవ్ లో కూర్చున్నా కూడా పిల్లలు తినడానికి అడుగుతారు, వాటర్ అడుగుతారు, వాళ్ళ కనీస అవసరాలు ఖచ్చితంగా మాట చెప్పట్లేదని వెయిట్ చేస్తున్నా. చెప్పావు ఓకే ఓకేనే బాబు, అవన్నీ ఉంటాయి. సో అవన్నీ మా వారి వెనకాల చూసుకుంటున్నారు కాబట్టే నేను అంతసేపు కూర్చొని చేసుకోగలిగాను అనమాట. మధ్యలో లక్కీగాడు వాష్రూమ్ కంటాడు, ప్రిన్స్ అమ్మకి స్కూల్ నుంచి వచ్చింది కదా ఆవిడకి సిరప్ వేయడం కానీ ఆవిడ పడుకోబెట్టడం కానివ్వండి. మళ్ళీ లక్కీగాడికి మధ్యలో ఆడ మిషన్ ఎప్పుడు ఆడుతానే ఉండాలి, మిషన్ కి గ్యాప్ ఇవ్వదనమాట. సో అది తింటా ఉంటే తనకి ఏదో ఒకటి తీసి ఇస్తానే ఉండాలి. అది ఆడకుండా చూసుకోవాలి, కామ్గా చూసుకోవాలి, స్కూల్ నుంచి తేవాలి, ట్యూషన్ కి పంపాలి, ఫుడ్ చూసుకోవాలి, మళ్ళీ అమౌంట్లు పడుతున్నాయా లేదా కూర్చొని వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని వెనకాల కష్టం కొంచెం వర్క్ నాది ఉంటది అనమాట. సో మా వారంటూ లేకపోతే నేను కూడా చేసేదాన్ని కాదు. ఈ క్రెడిట్ అంతా మా వారికి. ఓకే ఇప్పుడు కొంచెం హ్యాపీగా ఉంది. సరే మరి ఇట్లానే స్టార్ట్ చేద్దాం. ఇదిగోండి పల్లీలు కూడా వేపేసాము, పొట్టు కూడా తీసాం. ఇంక ఈ మిక్సీ పట్టేస్తే కనుక రెడీ అయిపోద్ది. ఇదిగోండి చట్నీ అయితే చేసాను అనమాట, చూపిస్తాను అండి. ఇదిగోండి చట్నీ అయితే అయిపోయింది, చేసాను. ఈరోజు నేనే చేశాను. అంటే నేను మిక్సీ పట్టాను, నేను చేయటం కాదు. ఈ రోజు ఎలా చేయాలనేది మా ఆవిడ చూపించింది. రేపటి నుంచి మనం వంటింట్లో చట్నీ దగ్గర గరిటె తిప్పుతాం అనమాట. మాక్సిమం బావా ఈ 7 రోజులు 5 రోజులు ఖచ్చితంగా మన ఇంట్లోనే టిఫిన్ అయ్యేటట్టు చూస్తాను. సరేనా? అవి ఏయన్నా కానీ పూరీలు అవని, చపాతీలు అవని, అట్ట అవని, ఇడ్లీ అవని, ఏదన్నా అవని. ఓకేనా? చట్నీ అయితే నేను ఒక్కటి చేస్తా. సరే మరి ఎగ్గట్టు అయితే రెడీ అనమాట. ఇంతకుముందు వ్లాగ్ చూశారు కదా, మా వదిన కూర అది వండింది. ఎవరైనా చూడకపోతే అది కూడా చూడండి. ఎండ్రొయ్యి టమాటా వండింది. ఏ బావా ఈరోజు ఇప్పుడు మా ఆవిడ టమాటా కూర చిసి ఎగ్గట్టేస్తుంది. చూడరు కొద్దిగా స్మైలీరా. రెడీ. అరే కొద్దిగా రోస్ట్ చేయొచ్చు కదా, ఆయిల్ చూస్తున్నారు కంటే టైం 2:15 అవుతుంది. ఇంకా కానీ వర్క్ చేస్తానే ఉన్నాం అనమాట. ఇగో ఇప్పటికే అయినాయి, ఇంకా ఇవన్నీ ప్యాక్ చేసే ఉన్నాయి అనమాట. చూస్తున్నారు ఇవన్నీ ప్యాక్ చేసేయా. మళ్ళీ లక్కీ గాడికి వెళ్ళి వాడిని నిద్రపుచ్చుకొని వంట చేసి వాడిని చూసుకొని తిని మళ్ళీ ఇవన్నీ రాసుకొని నేను ప్యాక్ చేస్తున్నాను. చూస్తున్నారుగా. బావా మళ్ళీ ఒకసారి చెప్తాను బావా, గ్రేట్ బావా నువ్వు. ఆ పాట ఉంటుంది కదా, పుణ్యం ఏదో చేసి ఉంటాని. ఏం పాట అది? నా ఫేవరెట్ నా పెళ్ళామే. నిజంగా ఆ పాట నా కోసమే రాసుంటారు. సరే ఫ్రెండ్స్ మరి